ఈ కాయల్ని డబ్బులు పెట్టి కొంటానని చెప్పి ఎప్పుడు అనుకోలేదు కల్లా కూడా. ఇంకా మ్యాటర్ విషయానికి వస్తే ఈ రోజు నేను మా ఫ్రెండ్ అయితే గుడికైతే వెళ్తా ఉన్నాము. సో వెళ్తా ఉన్నప్పుడు ఏంటంటే పక్కన ఈ అక్క అయితే వీటిని అయితే పెట్టుకొని అమ్ముతా ఉంది. సో ఏందబ్బా అని చూస్తే అయితే గుబ్బలు. సో మా సైడ్ అయితే వీటిని గుబ్బలు అంటారు. మీరు ఏమంటారు ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇంకా నా అక్కనైతే అడిగాను, అక్క ఎంత పడతాయి అంటే పావు కిలో 50 రూపాయలు అని చెప్పింది. ఇంకా నేను ఆ అక్క రేటు చెప్పగానే నా మైండ్ పోయింది కాసేపు. ఎందుకలా అంటున్నానంటే మేమైతే మా సైడ్ వీటిని చెట్టుకే వదిలేస్తాం, అసలు కోసుకుని కూడా కోసుకోం వీటిని. కానీ ఇక్కడ మాత్రం కుప్పలు కుప్పలుగా అమ్మేస్తా ఉన్నారు. ఈ ఒక్కొక్కటే కాదు పక్కన కూడా చాలా మంది అమ్ముతా ఉన్నారు. ఇంకా నా అక్కనైతే అడిగాను నేను, ఇన్ని కాయలు ఎన్ని నుంచి వస్తున్నాయి అని చెప్పి. వాళ్ళైతే తోటలు అయితే వేసుకోన్నారంట. ఇంకా నేను కూడా పెట్టింది చాలా సంవత్సరాలు అయిపోతుందని చెప్పి పావు కిలో అయితే తీసుకున్నాను 50 రూపాయలు పెట్టి. ఇంకా అలా గొబ్బల్ని ఒకటొకటిగా కొలుచుకొని తింటా ఉంటే టేస్ట్ మాత్రం బాగుంది. కానీ వీటిని డబుల్ పెట్టి కొనుక్కున్నానని చెప్పి కొంచెం బాధగా కూడా ఉంది నాకు. వీటిలో 2 రకాలు అయితే ఉంటాయి టేస్ట్ లో, ఒకటి ఊరుగా ఉంటది, ఇంకోటి తీపిగా ఉంటాయి. వీటిలో అయితే 2 మిక్స్ చేసి వేసింది అక్క. ఇంకా నేను అక్కనైతే అడిగాను, అక్క వీటి వల్ల లాభం ఏంటంటే హార్ట్ కి మంచిదని చెప్పింది నాకు. ఇంకా నా అక్క నా మొహం చూసి చెప్పిందో లేకపోతే మామూలుగానే చెప్పిందో నాకైతే తెలియదు. మీకు మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది ఒకసారి అయితే కామెంట్ చేయండి. నాకేమనిపించింది అంటే మా ఊరికి వెళ్ళేసి వీటిని కోసుకొని ఇక్కడ అమ్ముకున్నా మేలు అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.